విశ్వవిఖ్యాతిగాంచిన చేనేత పరిశ్రమ అదే స్థాయిలో ప్రాచుర్యం పొందిన కలంకారీ కళ ఈ రెండింటి మేళవింపే కృష్ణా జిల్లా పెడన. వేల ఏళ్ల నుంచే సంప్రదాయంగా వస్తున్న ఈ చేనేత కలంకారీ కళలో ఇప్పుడు మసకబారే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ నేతన్నలు కలంకారీ కళాకారులు గిట్టుబాటు ధర లేక అసలు తాము జీవించే పరిస్థితే లేక వలసలు పోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహమూ లేక పెడన చేనేతకు తదుపరి తరమే లేకుండా పోయే పరిస్థితులు దాపురించాయి. కృష్ణా జిల్లాలోని పెడన వన్నెతరగని చేనేత వస్త్రానికి, అద్భుతమైన కళంకారీ పనితనానికి పెట్టింది పేరు. ఆకట్టుకునే అంచులు, విభిన్నమైన రంగులతో నేసిన చీరలు, వేసుకుంటే అందాన్ని రెట్టింపు చేసే కళంకారీ వస్త్రాలు, వేల సంవత్సరాల ఘన చరిత్ర. ఇది క్లుప్తంగా పెడన చేనేత వైభవం. కళంకారీ అద్దిన వస్త్రాలు ఒకప్పుడు దేశ విదేశాలకు విస్తరించాయి. భారతదేశ కళాకారులు నేతన్నల నైపుణ్యాన్ని విశ్వవ్యాపితం చేశాయి. ఎంతో ఘనకీర్తి ఉన్న ఈ పెడన కళంకారీ కళ ఇక చరిత్రగా మిగిలిపోనుందా? పెడనలోని నేత మగ్గాల టకటక శబ్దాలిక ఆగిపోనున్నాయా? తదుపరి తరం ఈ కళను అందిపుచ్చుకోవడం లేదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. నేతన్నలకు, కళంకారీ కళాకారులకు చేయూతనివ్వడంలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల ప్రపంచ స్థాయిలో అద్భుతమైన ఓ పనితనం అంతరించిపోతున్న పరిస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర లేకపోవడం, కుటుంబమంతా పనిచేసినా పూట గడవడానికి సరిపోనంత దినసరి కూలీ నేతన్నల్ని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లేలా చేస్తోంది. అద్భుతమైన కళతో మన్నికైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన చేతులిక తదుపరి తరానికి మాత్రం ఈ కళను అందించేందుకు నిరాకరిస్తున్నాయి. నా ఊహ తెలిసిన కాడి నుంచి ఈ పని నేస్తాము, మగ్గం నేస్తాము, కండ్లు, చెక్కలు, అచ్చు అంతా మేమే. కళే ఇక మన వరకే, అది వాళ్ళు ఇక చేయలేరు. ఇది బాగుంటే దీన్ని విడిచిపెట్టం కదండి, బాగోపోతే ఇక మరి పరిస్థితి చదివించుకుంటున్నాం. ప్రస్తుతానికి బాగుందనుకో ఇందులోనే వాళ్ళు కూడా స్థిరపడేటట్టుగా ఉంచే ఆలోచన చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదానికైతే ఇప్పుడున్న మార్కెటింగ్కి సరిపోతుంది అంతే, మిగులు అనేది ఏమీ పెద్దగా చూపించుకోలేం. క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాడే మరి కలంకారీ పరిశ్రమ ఇక్కడ వృద్ధిల్లింది. హరప్పా మొహంజదారో తవ్వకాల్లో కూడా అంచులు జములు ఉన్నటువంటి గుడ్డ మనకి హరప్పా మొహంజదారో తవ్వకాల్లో దొరికినటువంటి పరిస్థితి అన్నమాట. దురదృష్టం ఏంటంటే పనికి తగ్గ వేతనం ఇక్కడ లేకపోవటం వల్ల ఈ చేనేత పరిశ్రమ పట్ల చేనేత కార్మిక కుటుంబాలు ఏవి కూడా తన కింద తరాన్ని దీంట్లోకి తీసుకురావడానికి ఇష్టపడతారు. 2001 నాటికి పెడనలో దాదాపు 6000 మగ్గాలు నిరంతరం శబ్దం చేసేవి. కోట్ల రూపాయల వస్త్రాన్ని నేసి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పంపేవి. సరిగ్గా 16 ఏళ్లలో వీటి సంఖ్య 2000కు తగ్గింది. ఇందులోనూ నిరంతరం పనిచేస్తున్న చేతి మగ్గాలు నేతన్నల సంఖ్య కేవలం 1000కే పరిమితం. కారణం గిట్టుబాటు ధర లేకపోవటం, ప్రభుత్వ ప్రోత్సాహం అంతకన్నా కరువవడం. ఫలితంగా మగ్గం నేసిన చేతులు కనీసం కూలి దక్కించుకునేందుకైనా విధిలేక ఇతర ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటున్న పరిస్థితి. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు గారు, నేను, మా తాతగారు కూడా చేనేతలోనే ఉన్నాము. ఈ చేనేత మహా ఉంటే ఇంకొక 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదండి. ఈ కలంకారీ అంటారా కొద్దిగా ఈ మధ్య బాగా ఉంది, వ్యాపారం చక్కగా ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు న్యాచురల్గా చేసే కలంకారీ మాత్రం బాగానే ఉంది. ఈ స్క్రీన్ మధ్య వచ్చింది, అది కొద్దిగా తగ్గుతూ వస్తుందండి. నేను దాదాపు ఇప్పుడు చేసేది 16 సంవత్సరాల పైనుంచి చేస్తున్నాను సార్. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే 5 సంవత్సరాల నుంచి మట్టి ఇది బాగా డల్ అయిపోయింది. గిట్టుబడిలాగా వేరే పనికి, ఆ పని కానీ ఈ పని కానీ దేనికో దానికి వెళ్ళాల్సి వస్తుంది. గవర్నమెంట్ అదిగా అంటుంది, ఇదిగా అంటుంది, రుణాలు అంటుంది, అయ్యి అంటుంది, ఇవి అంటుంది, దారి తిన్ను లేదు. నాకు తెలిసి ఇది ఉంటుంది అన్నదే నమ్మకాలు లేవు. ఇప్పుడు మా పూర్వీకుల కంటే ఇదే విద్య, తల్లిదండ్రులను బట్టి ఇదే నేర్చుకున్నాం. చదువు లేదు కాబట్టి ఇదే నేర్చుకున్నాం. ఉంటుంది అని మేము అనుకుంటున్నాం.
ఉండి పొజిషన్ చూస్తుంటే ఇది ఉండేటట్టేం పరిస్థితులు బాగుంట్లా. దాన్ని బట్టి పిల్లల్ని పోషించుకోవాలంటే 200 రూపాయలు ఎత్తే మాకేం గిట్టుతుంది. దేశ విదేశాల్లో పేరు సంపాదించి పెట్టిన కళంకారీ కూడా నెమ్మదిగా ప్రాశస్త్యాన్ని కోల్పోతోంది. పెడనలో ప్రస్తుతం సుమారు 1000 కుటుంబాలు వారసత్వాన్ని కొనసాగించుకుంటూ కళంకారీ వృత్తే జీవనాధారంగా బతుకుతున్నాయి. ఉత్పత్తి చేసిన వస్త్రాలకు మార్కెట్లో గిరాకీ లేకపోవడం, సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్లే ఈ వృత్తికి స్వస్తి చెబుతున్నారు. కార్మికులు కొరత కారణంగా ఇప్పటికే చాలా కళంకారీ యూనిట్లు మూతపడ్డాయి. అన్నీ పెరిగిపోయిన తర్వాత గిట్టుబాటు లేక చేయాలన్నా కానీ ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. క్లాత్ మనం ఇక్కడ తిరుపూర్ నుంచి తమిళనాడు నుంచి కొనుక్కోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇక్కడికి వచ్చేప్పటికి ట్యాక్స్లని లేకపోతే ట్రాన్స్పోర్ట్లు కూడా ఇబ్బందులు, కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి క్లాత్ మనకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కింద వస్తే, హ్యాండ్లూమ్లో ఎట్లాగో నూలు సబ్సిడీ ఉందో అలాగే దీనిలో కూడా ఏమన్నా సబ్సిడీ వస్తే కొంతవరకు ఉంటుంది. అలాగే రా మెటీరియల్స్ ఇవన్నీ కూడాను మనకి అడవిలో దొరుకుతాయి. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు మధ్యవర్తులు దగ్గర నుంచి వచ్చేప్పటికల్లా రేట్లు పెరిగిపోతున్నాయి. ఏంటంటే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ మాకు సప్లై ఉండి తక్కువగా వస్తే అన్నా మాకు గిట్టుబాటు ఉండి ఇంకో 10 మందికి మేము ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది, మార్కెట్ చేయగలుగుతాం. గతంలో 100 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధించిన చేనేత, కళంకారీ ఉత్పత్తులు ఇప్పుడు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. విదేశీ మార్కెట్ ఎర్రతివాచి పరుస్తున్నా ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునే మార్గం తెలియక నేతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. కృష్ణా జిల్లా పెడన కళంకారీ చేనేత వస్త్రాలంటే ప్రపంచవ్యాప్తంగా పేరు. ఒక రకంగా మొహంజదారో హరప్పా నాగరికతలోనూ కూడా ఈ కళంకారీ చేనేత వస్త్రాలు దొరికాయంటే దీని పరిస్థితిని, దీని ప్రాముఖ్యతని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ అరుదైన చేనేత కళంకారీ పనులు మాత్రం అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దాదాపు 5-6 ఏళ్లలోనే ఇక్కడ చేనేత పరిశ్రమ పూర్తిగా మూతపడుతుందంటే కూడా ఆశ్చర్యం లేదు. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, పెడన.